హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ అయితే వచ్చేసింది. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే కేక్ తినాలనిపించింది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కేక్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే మైదా తీసుకున్నాము 2 కప్స్. తర్వాత కోకో పౌడర్ తీసుకున్నాం 1 కప్. కోకో పౌడర్ ఎక్కువ వేసుకోకూడదు అనమాట, చేదొస్తుంది కేక్. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లెడ పట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో ఆయిల్ తీసుకున్నాము, షుగర్ వేసుకున్నాము 1 కప్పు, అండ్ 1 కప్ కర్డ్ వేసుకున్నాము, 1 కప్ మిల్క్ వేసుకున్నాం. స్మెల్ అండ్ టేస్ట్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసాము. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ముందు జల్లెడ పట్టుకున్న పిండి కోకో పౌడర్ని అలా బీట్ చేసిన మిల్క్ కర్డ్లోకి వేసేసుకొని మరీ బీట్ చేసామన్నమాట. కొంచెం కన్సిస్టెంట్గా రాలేదని చెప్పి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసామన్నమాట. మిక్స్ చేసుకున్న క్రీమ్ అంతా అలా బేకింగ్ ట్రేలో వేస్తున్నాము. మా దగ్గర బటర్ పేపర్ లేదని చెప్పి ఆయిల్ ప్లస్ మైదా పూసి వేసామన్నమాట పైన అతుక్కోకుండా. పిండి మిగిలిందని చెప్పి కప్ కేక్స్ చేద్దామని 2 గ్లాసెస్లో వేసాము మిగిలినదంతా. మేమైతే ఓవెన్ యూస్ చేస్తున్నాం కేక్ బేక్ చేయడానికి. టెంపరేచర్ 180 degrees పెట్టాము. టైం అయితే 25 to 30 minutes పెట్టుకోవాలి. అలా క్లోజ్ చేసిన తర్వాత ఎప్పుడో కేక్ అవుతుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. 30 minutes తర్వాత కేక్ అయితే బేక్ అయిపోయింది కంప్లీట్గా. నేను మధ్యలో స్టిక్ పెట్టి చూశాను, కంప్లీట్గా అయితే నీట్గా బయటకు వచ్చేసింది. ఇంకా తర్వాత కేక్ బయటకు తీసాము. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. కూల్ కేక్ కోసం షుగర్ సిరప్ని అయితే మేము హీట్ చేసుకున్నాము. చూసారా, కేక్ అయితే నీట్గా వచ్చేసింది కింద అడుగింటకుండా. డౌన్ లేయర్ కట్ చేసి క్రీమ్ పూస్తున్నాం అనమాట. క్రీమ్ అయితే బయట బేకరీలో కొనుకొచ్చుకున్నాము టైం లేక. సో అలా క్రీమ్ పూసాక పైన అయితే పెట్టేసి మరి పైన టాప్ క్రీమ్ పూసాము. క్రీమ్ పూసాక ఇంకా పైన చాక్లెట్ ప్లస్ చాకో చిప్స్ వేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టామండి. టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి భయపడ్డాం అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం కేక్ ఇలా చేయడం అనమాట. తిని చూసాక టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. మీరు కూడా ఇలా ఇంట్లో కేక్ ట్రై చేసింటే ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. See you in the next video. Bye bye.